అమ్మాయికి గాయత్రి మంత్రోపదేశం చేస్తాడు. అది మూడో కన్ను. ఆ కన్నుతో ఏం చూస్తాడు అంటే మనం ఈ రెండు కళ్ళతో చూడలేనటువంటివి చూస్తాడు. ఈ రెండు కళ్ళతో ఏం చూడలేమంటే నక్షత్రాలు చూడగలమా? కానీ ఆ నక్షత్రాలు 27 నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరుకు, వృశ్చిక, అట్లాగే నక్షత్రాలు 27 నక్షత్రాలు పేరు. అవి ఎవరు పెట్టారు అంటే అవన్నీ ఎవరు చూశారు? ఇక్కడ కూర్చొని అరుణగ్రహం, అంగారగ్రహం ఎన్నగా ఉంటుంది, బుద్ధి పుత్రుడు. అంగారగ్రహం అంటే ఎవరంటే భూమిపుత్రుడు. భూమి ఉన్నట్టే అంగారగ్రహం ఉంటుంది అని చెప్పారు. నిన్న మన వరకు ఒకవేళ శాటిలైట్ అక్కడ దిగి భూమి ఉన్నట్టే ఉన్నది వాళ్ళు చెప్పారు. వాళ్ళు చెప్పేదాన్ని మనం చెప్పేది నమ్మకపోతుంది. ప్రతి ఒక్క అంటే ఆ స్థితి ఎప్పుడు వస్తుందంటే గాయత్రి అనుష్ఠానం చేసిన దాని వల్ల వస్తుంది. దాని ఉపనయన కాలంలో వేస్తారు. అయితే వివాహంలో కూడా రెండో యజ్ఞోపేతం వేస్తారు. ఎందుకంటే శ్వశుర దత్త అంటే శ్వశురుడు అంటే పిల్లనిచ్చే మామగారిని శ్వశురుడు అంటారు. ఆయన ఇస్తాడు. ఎందుకోసం అంటే అమ్మాయి కోసం ఇస్తాడు. ఎందుకంటే ఆడవాళ్ళకి యజ్ఞోపేతం ఉండదు, ఆగ్రహంలో యజ్ఞోపేతం ఉండదు కాబట్టి దానికోసంగా అబ్బాయికి ఇంకో రెండో యజ్ఞోపేతం. ఎందుకంటే ఆయన వివాహం చేసుకున్న తర్వాత ఆయన అనుష్ఠానం చేసుకుని ఆయన ఒక్కడికే ఉంటుంది. మన అమ్మాయి పరిస్థితి ఏంటి? కాబట్టి అమ్మాయి అంటే ఆ రోజు నుంచి అబ్బాయి చేసేటువంటి ప్రతి ధర్మ కార్యాలను, పుణ్య కార్యాలను అమ్మాయికి భాగం పెడుతుంది అని చెప్పడం కోసంగా. అలాగే ఇక్కడ మనం అమ్మాయి తరఫున మనమందరం నిలబడుకున్నాం. ఇక్కడ అమ్మాయి తరఫున బంధువులు ఎవరంటే శ్రీ భూ సమేత మనమందరం కూడా. ఎందుకంటే ఆ కన్యాదాన ఫలితం మనకి రావాలి కదా. ఆ కన్యాదానం చేస్తే ఫలితం వస్తుందో మరలా చెప్తారు. ఆ కన్యాదాన ఫలితం రావాలి కాబట్టి ఆ యొక్క యజ్ఞోపేత కాలంలో పిల్లనిచ్చే తండ్రి స్థానంలో కూర్చొని ఆయనకి ఇస్తున్నాం. ఆ రెండో యజ్ఞం గడించి ఆయన చేసేటువంటి ధర్మకాలంలో సగం సగం వరకు వస్తుంది, భార్యకి వస్తుంది. ఇక్కడ భార్య అంటే ఎవరు? ఇక్కడ శ్రీ భూ ఇద్దరు ఆయన భార్యలు. వాళ్ళిద్దరు ఎవరు అంటే మనకెవరు? వాళ్ళిద్దరు మనతో అమ్మ తల్లి సమానం. భూదేవి అంటే అమ్మ, శ్రీదేవి అంటే అమ్మ. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఆయన మహాత్ముని వెళ్ళవాడు. కూడా వీళ్ళ చేతికి ఏకంగా ఇచ్చేస్తే వీళ్ళు ఖర్చు పెట్టేస్తారు. అందుకని చెప్పి ఇద్దరి తల్లుల్లో శ్రీదేవి భూదేవి ఇద్దరిలో ఒక ఆమెను మాత్రం మన దగ్గర ఇచ్చాడు, ఒక ఆమెను మాత్రం హృదయంలో పెట్టుకున్నాడు. శ్రీదేవిని మాత్రం తన దగ్గర పెట్టుకున్నాడు. డబ్బు శ్రీదేవి అంటే డబ్బు, ఎక్కువ డబ్బు ఉండదు అనుకోండి, మనం కళ్ళు కనిపించమని అంటారు అనమాట. అయితే భూదేవిని మన దగ్గర ఇచ్చాడు. భూదేవి మనం భూమి మీద ఉన్నాం, మన అమ్మ మనల్ని కాపాడుతోంది. సముద్ర స్నేహితులు పరదస్తున్న మంటే ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తాం. ఆమె అన్నింటిలో వృక్షాల నుంచి అన్నిటిలో ద్వారా అన్ని ఇచ్చి మనం కాపాడుతున్నాయి భూదేవి. కాబట్టి ఆమె ఎంత సహనం అంటే అంత సహనం ఉన్నాయి. ఆమెకి క్షమా అని పేరు, భూదేవికి క్షమా అని పేరు. ఆమె ఎంత క్షమ అంటే మనం ఎన్ని తప్పు, ఎందుకంటే మన బిడ్డలు చేసే తప్పులను ఎవరు కాపాడుతారు? తల్లి కాపాడు. కాబట్టి అలాగే ఇక్కడ ఆ స్వామికి యజ్ఞోపేతం చేయడం వల్ల ఆయన ఇచ్చే ధర్మభాగం అంతటినీ కూడా బిడ్డలైనటువంటి మనకు పంచుతుంది కాబట్టి ఆ యజ్ఞోపేతం ఆయన చేసేటువంటి దీంట్లో ప్రతి ఒక్క దాంట్లో మనకు ఇది ఇస్తుంది. కాబట్టి ఆ యజ్ఞోపేతాన్ని స్వామివారికి ఇచ్చేయడం జరిగింది. కాబట్టి మిగతా కార్యక్రమంలోకి ముందుకు వెళదాం.